అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ వంటింట్లో దొరికే పదార్థాలతోనే రూపాయి ఖర్చు లేకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చు. 50 రకాల ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇలా తాగితే కడుపులో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక 15 నిమిషాల పాటు ఎండలో నిలబడండి. మీ శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందుతుంది. దీనివల్ల మీ ఎముకలు బలంగా పుష్టిగా ఉంటాయి. అలాగే బాగా దగ్గు జలుబు వచ్చినప్పుడు తమలపాకుతో తేనె కలిపి తినండి. త్వరగా దగ్గు జలుబు తగ్గిపోతాయి. అలాగే తమలపాకుని వేడి చేసి గాయాలపైన లేదా వాపులపైన పెట్టుకుంటే గాయాలు వాపులు త్వరగా తగ్గుతాయి. దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడి అలాగే తేనె కలిపి తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని నీటిలో మరిగించి తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ఇక చాలామంది ఆడవారు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. శరీరంలో రక్తం లేనివారు పాలకూర మరియు గోంగూర ఎక్కువగా తినాలి. అలాగే ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. నెల రోజుల్లోనే మీ శరీరంలో రక్తం పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే 2 ఖర్జూరాలు తిన్నా త్వరగా రక్తం పెరుగుతుంది. ఇక బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు వాములో చిటికెడు ఉప్పు కలిపి తినండి. 10 నిమిషాల్లోనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు వేడి పాలలో మిరియాల పొడి కలిపి తాగితే గొంతు నొప్పి తక్షణమే తగ్గిపోతుంది. ఇక ప్రయాణాల్లో వాంతులు అవుతుంటే ప్రయాణానికి ముందు ఒక చిన్న అల్లం ముక్కను ఉప్పులో అద్దుకొని తినండి. ప్రయాణంలో వాంతులు వికారం లేకుండా ఉంటాయి. అలాగే విరోచనాలు అయ్యేటప్పుడు బెల్లం మరియు అల్లాన్ని దంచి తినండి. విరోచనాలు వెంటనే తగ్గుతాయి. నువ్వులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ప్రతిరోజు నువ్వులు తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. అలాగే జీవితంలో హార్ట్అటాక్ సమస్యలు రాకుండా నువ్వులు రక్షిస్తాయి. ఇక విపరీతమైన కీళ్ళ నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకుంటే కీళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి. అలాగే ప్రతిరోజు నువ్వులు తిన్నా కీళ్ళ నొప్పులు వెంటనే తగ్గుతాయి. నీళ్లు తాగేటప్పుడు నిలబడి తాగకండి. నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కాబట్టి కూర్చొని నీళ్లు తాగటం మంచిది. ఇక ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయ ముక్కలు తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గిపోతారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే అధిక పొట్టతో బాధపడేవారు రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతి నీళ్లు తాగండి. పొట్ట దగ్గర కొవ్వు తగ్గి త్వరగా పొట్ట తగ్గిపోతుంది. పసుపు సహజమైన యాంటీబయోటిక్ కాబట్టి వేడి నీటిలో పసుపు కలిపి తాగితే శరీరం పైనున్న గాయాలు తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజు చిటికెడు పసుపు తింటే శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల దృఢత్వానికి మరియు పిల్లల ఎదుగుదలకు తోటకూరకు మించిన ఆహారం లేదు. అలాగే గోంగూర, పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకసారి గోంగూర, పాలకూర తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. విపరీతమైన నడుము నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడి కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోండి. 2 రోజుల్లోనే మీ నడుము నొప్పి తగ్గిపోతుంది. మీ చర్మం అందంగా యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు ఒక క్యారెట్ తినండి. క్యారెట్ తింటే కంటికి కూడా చాలా మంచిది. అలాగే చర్మం పైన ముడతలు ఉన్నవారు బొప్పాయి పండును తినండి. త్వరగా ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు. ఇక కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కీరదోసకాయను తింటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి నేరేడు పండ్లు అమృతంలాగా పనిచేస్తాయి. ప్రతిరోజు నేరేడు పండు తింటే షుగర్ వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. అలాగే వేరుశెనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు గుప్పెడు వేరుశెనగలు తింటే గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇక రాగి పాత్రలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే శరీరంలో బాగా వేడి చేసినప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగితే వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది. అలాగే బాగా దగ్గు జలుబు వచ్చినప్పుడు 2 తులసి ఆకులు తినండి. వెంటనే దగ్గు జలుబు తగ్గుతాయి. ప్రతిరోజు 2 తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే బాగా ఒళ్ళు నొప్పులు, జ్వరంగా ఉన్నప్పుడు వేడి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు వెంటనే తగ్గిపోతాయి.
షుగర్ వ్యాధులతో బాధపడేవారు మెంతి నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు మీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు ఎక్కువగా తింటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది. భోజనం చేసిన తర్వాత ఒక యాలుక్కాయను తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే ప్రతిరోజు ఒక చిన్న లవంగం తింటే దంతాలు, పంటి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే నోటి నుండి ఎక్కువగా దుర్వాసన వస్తుంటే 2 లవంగాలు నమిలితే దుర్వాసన పోతుంది. అలాగే బాగా పంటి నొప్పి వచ్చినప్పుడు ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తే వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుంది. కలబంద గుజ్జు చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ప్రతి వారానికి ఒకసారి ముఖానికి కలబంద గుజ్జు పట్టిస్తే ముఖం పైన మొటిమలు, మచ్చలన్నీ తొలగిపోయి మీ చర్మం అందంగా మెరిసిపోతుంది. ఎప్పుడైనా బాగా నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు సబ్జా నీళ్లు తాగండి. వెంటనే నీరసం తగ్గి శరీరంలో శక్తి వస్తుంది. ఇక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తినండి. పిల్లలకు బాదం పప్పు తినిపిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక రాత్రిపూట పెరుగు తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే త్వరగా బరువు పెరిగిపోతారు. అలాగే అజీర్తి సమస్యలు కూడా ఏర్పడతాయి. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు పెరుగు తినడం మంచిది కాదు. అలాగే ఉడకబెట్టిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. పాలలో ఉండే కాల్షియం కన్నా శనగల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 1 కప్పు శనగలు తింటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఇక నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట కొంచెం గసగసాలు తినండి. గాఢమైన నిద్ర పడుతుంది. ఇక మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు అరటిపండు తినకూడదు. దీనివల్ల తలనొప్పి ఇంకా పెరుగుతుంది. అలాగే బాగా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక చిన్న అల్లం ముక్కను తినండి. వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. అలాగే త్వరగా బరువు తగ్గాలన్నా, ఆడవారిలో నెలసరి సక్రమంగా రావాలన్నా సోంపు గింజల నీళ్లు తాగండి. ఇక గుమ్మడి గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. గుమ్మడి గింజలు తింటే జీవితంలో షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే జుట్టు కూడా రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఇక వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు 2 పుదీనా ఆకులు తినండి. వెంటనే వాంతులు, విరోచనాలు తగ్గుతాయి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఉసిరికాయను తింటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇక కడుపులో వికారంగా ఉండి పుల్లని తేపులతో బాధపడేవారు జీలకర్రను బాగా నమిలి రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇక జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే తలకు ఆముదం నూనె పట్టించండి. ఇక చాలామందికి తరచూ తుమ్ములు రావడం, దగ్గు, జలుబు సమస్యలు, ఎలర్జీ సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి వారు మీరు తినే ఆహారంలో అల్లం, పసుపు, జీలకర్రను ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక రక్తమొలలతో బాధపడేవారు ఎండు అంజీరా పండ్లను నానబెట్టి 2 పూట్ల తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇక శరీరం పైన తేలు కుడితే వెంటనే కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి లేపనంగా రాయండి. త్వరగా నొప్పి తగ్గిపోతుంది. అలాగే మలబద్ధకం ఉన్నవారు ఉదయాన్నే 1 స్పూన్ నెయ్యి తింటే మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. ఈ ఆరోగ్య చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.